నమస్కారం, వెల్కమ్ టు జాన్వి టాక్స్ 2.0. నేను మీ జాహ్నవి. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు అనడానికి పురాణాల నుంచి యుగాల నుంచి ఎందరో ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఉదాహరణకి అటు ప్రహ్లాదుడు కానివ్వండి, ధ్రువుడు కానివ్వండి, సుఖమహర్షి కానివ్వండి, ఇలానే వారి ఉనికిని పుణికిపుచ్చుకున్నారా అన్నట్టుగా నేటి తరంలో కూడా కొందరు చిన్నారులు అతి చిన్న వయసులోనే ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో మనందరికీ అటు ప్రవచనాల రూపంలో ఎన్నో చక్కటి అంశాలను తెలియజేస్తున్నారు. ఇందులో ఒక ముఖ్యమైన వ్యక్తి మనందరికీ సుపరిచిత్రాలు బొలిశెట్టి చేతన. మరి తను అటు శృంగేరి శారదా పీఠాల నుంచి ఎన్నో రివార్డులు అందుకున్నారు. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో తన పేరుని లిఖించుకున్నటువంటి వ్యక్తి. చక్కగా అనేక రకాల అంశాలని బొలిశెట్టి చేతన మాటలు అడిగి తెలుసుకుందాం. హలో చేతన, నమస్తే. సనాతన బంధువులందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాన్వి టాక్స్ 2.0. చేతన, ఈరోజు ఒక ముఖ్యమైన అంశం అడుగుతానమ్మా. నేటి తరంలో ఎవరికి వారు అన్నీ మేమే సాధించేసాం, మేమే చేసేసాం, పంచభూతాలని మేమే శాసిస్తున్నాం అని అంటున్నారు కదా, వాటికి నీ మాటల్లో నువ్వైతే ఏం చెప్తావు? నా పేరు బొలిశెట్టి చేతన, భీమవరం. ముందుగా మనం సర్వ జగత్తునకు మాతా పితలైన ఆ పార్వతీ పరమేశ్వరులను స్మరించుకుందాం. ఓం వాగర్థవివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మీరడిగిన ప్రశ్నకు మంత్రపుష్పంలో చక్కని వివరణ ఉంది. జీవజాలానికి జలము ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైనదో ఈ మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని ఈ మంత్రంలో ఉంది. జలము భగవంతుడితో సమానం. జలము జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది ఈ మంత్రపుష్పం. నీరు ఇహానికి పరానికి సంబంధించినది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఈ భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది ఈ మంత్రపుష్పం యొక్క సారాంశం. పరమ పురుషుడే ఈ మంత్రాన్ని తొలుత ఉచ్చరించారంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశారట. మోక్ష మార్గానికి ఈ మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోందని పెద్దలు చెప్తారు. అన్ని శుభాల్ని కలుగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం ఈ మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని ఈ మంత్రపుష్పం తెలియజేస్తుంది. చీకటి వెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్య భగవానుని సృష్టించింది కూడా శ్రీమన్నారాయణుడే. అందుకే దైవం పరం జ్యోతి అంటారు. ఆయనే పరబ్రహ్మ. ధ్యానం చేసేవాడు రెండు నారాయణుడే అన్నది ఈ మంత్రపుష్పం యొక్క సారాంశం. సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటాను కోట్లు ఉన్నాయని, వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని ఈ మంత్రపుష్పం మనకు తెలియజేస్తుంది. మనిషి తానే శక్తివంతుడనని భావిస్తాడు, కానీ అతని కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్య కుటుంబం మరెంతో పెద్దది. అటువంటి కుటుంబాలే కోట్లలో ఉన్నాయంటే ఈ బ్రహ్మాండంలో ఒక మనిషి స్థానం ఎంత? ఆ పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో ఈ మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ ఆ శ్రీమన్నారాయణుడే భవబంధాల నుండి విముక్తి కలిగిస్తారని పెద్దలు చెప్తారు. ఈ మంత్రపుష్పం ప్రకారం అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞాన శాస్త్రం వెల్లడిస్తోంది. మానవాళికి సంతోషాన్ని కలుగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. అందుకే జలము చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని, వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని,
असौ वै तपन्नपामायतनं ఆయతనవాన్ భవతి అని, చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని. ఒక పడవకు నీటికి ఉన్నట్లే దైవానికి మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు అన్ని జ్ఞానాలకు ఆ దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా భక్తుల నమస్కారములు ఆ నారాయణుడికే చెందుతాయని మంత్రాలు వివరిస్తున్నాయి. ఆ పరబ్రహ్మమే గొప్పవాడని, జగదానందకారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే భవబంధాల నుండి విముక్తి లభిస్తుందని మంత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ మంత్రపుష్పం మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి వినిపిస్తావా? చెప్తానండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి, యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి, యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద
आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यो यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति किं तद्विष्णोर्बलमाहुः का दीप्तिः किं परायणम् एको यत्थारयद्देवः रेजति रोदसी बुभे वाताद्विष्णोर्बलमाहुः अक्षरात् दीप्तिरुच्यते त्रिपदात्थारयद्देवः यद्विष्णोरेकमुत्तमम् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वमिन्द्रस्त्वगं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरोम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ऋतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ हरिः ओम् సో విన్నాం కదా, ఎన్నో రకాల అంశాలు చిన్నారి చేతన తెలియజేసింది. అనేక రకాల అంశాలు అంటే నేటి తరం మనమే గొప్ప అనుకునే మనందరికీ కూడా ఎంతో అద్భుతమైన అంశాలు తెలియచెప్పింది కదా. ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్కారం. అలాగే జాహ్నవి టాక్స్ 2.0 ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.